నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చెవులను తీర్చిదిద్దే ఓటోప్లాస్టీ, పురుషుల్లో పెరుగుతున్న వందత్వం, దోమలు కుడుతున్నాయా? ఇలా చేయండి. హెచ్ పైలోరీతో పొట్టకు క్యాన్సర్ ముప్పు. ఇంకా హెల్త్ టిప్. మనలో కొంతమందిని చూసినప్పుడు వారి ముఖంలో కొన్ని భాగాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. చెవులు పెద్దగా ఉండటం అలాంటిదే. చూడటానికి చాటంత పరిమాణంలో చెవులు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడైతే ఇలాంటి పెద్ద చెవుల విషయంలో సర్దుకుపోవటం తప్ప చేయటానికి ఏమీ ఉండేది కాదు. అయితే చెవుల పరిమాణాన్ని, వాటిలో నిర్మాణపరమైన లోపాలని తీర్చిదిద్దేందుకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి ప్లాస్టిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఓటోప్లాస్టీ సర్జరీ అలాంటిదే. చెవులను అందంగా తీర్చిదిద్దే ఓటోప్లాస్టీ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన ముఖార విందానికి కళ్ళు, ముక్కు, పెదవులతో పాటు తలకు ఇరువైపులా ఉండే చెవుల తీరు కూడా ముఖ్యమే. చెవులు వినడానికే కాదు, మన ముఖార విందాన్ని పెంచడానికి తోడ్పడతాయి. చెవుల పరిమాణం నిండుగా ఉంటే ముఖం నిండుగా ఉంటుంది. అయితే పుట్టుకతో వచ్చిన లోపాలు కావచ్చు, లేదా వయసుతో పాటు కావచ్చు, కొంతమందిలో చెవి నిర్మాణంలో లోపాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా చెవికి సంబంధించి పైకి కనిపించే లోపాలు అవి పుట్టుకతో రావచ్చు, లేదంటే ఏవైనా ప్రమాదాలు సంభవించడం వల్ల కూడా రావచ్చు. కొంతమందిలో చెవి తమ్మెలు బాగా సాగిపోయి కనిపిస్తూ ఉంటాయి. బరువైన నగలు, ఆభరణాలు ధరించడం వల్ల కూడా కొంతమందిలో చెవి తమ్మెలు బాగా సాగిపోతుంటాయి. ఇలా సాగిపోయిన తమ్మెలకు ఒకప్పుడైతే ఎలాంటి పరిష్కారం ఉండేది కాదు. కానీ ఆధునిక వైద్యంలో ఇప్పుడు ఓటోప్లాస్టీ అనే సర్జరీ సాయంతో సాగిన చెవి తమ్మెలను చక్కగా సరిదిద్దవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. ఈ బ్యాట్ ఇయర్ని మన తెలుగులో డప్పు చెవులని అంటే రకరకాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. బట్ మెడికల్ పదంగా ఏంటంటే చూస్తే ఏంటంటే ఇది కొన్ని ఫోల్డ్స్ ఫామ్ అవ్వాలి. ఈ ఫామ్ అవటానికి ముందు కొంచెం ఇయర్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది అనమాట. ఇయర్ అయిన పుట్టుకల నుంచి చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ చెప్పాలంటే. అండ్ ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఒక మల్టిపుల్ ఫోల్డ్స్ ఆఫ్ కార్టిలేజ్ ఉంటాయి దీంట్లో, అడుగు లోపల పక్కన. దానికి అటు ఇటు ఒక స్కిన్ లైనింగ్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇయర్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇయర్ ఏంటంటే ఈ సౌండ్స్ని, వచ్చే సౌండ్స్ని అంటే మనకి వినపడటానికి ఉపయోగపడే దానికి ఏమవుతుందంటే ఈ సౌండ్స్ని కలెక్ట్ చేయడానికి అలాగా రిసెప్టివ్ ఆర్గాన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. చేసి ఇక్కడ ఉండే పాసేజ్ ద్వారా లోపలికి పంపిస్తుంది అనమాట. దట్ ఈస్ ద నేమ్. అఫ్ కోర్స్ కాస్మెటిక్ ఈజ్ అనదర్ రీజన్. సో మనకి ఈ కాస్మెటిక్ పరంగా చూస్తే ఈ బ్యాట్ ఇయర్లో ఏమవుతుందంటే ఈ బయట ఉండే వన్ ఆఫ్ ది ఫోల్డ్స్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ పార్ట్ని మనం హెలిక్స్ అంటాం. ఇక్కడ ఉండే ఈ ప్రామినెంట్ పార్ట్ని యాంటీ హెలిక్స్ అంటాం. ఇక్కడ ఫోసా ఉంటాయి అన్నమాట, ఈ కాంకా అనేట. ఫామ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ ఫోల్డ్ ఇక్కడ వెనకాల ఉండే ఒక ఫోల్డ్ ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ అవ్వకుండా ఇలా బయటకు వచ్చేస్తుంది. దీన్ని బ్యాట్ ఇయర్ అంటాం. అంటే ఎక్సెసివ్ ప్రామినెన్స్ ఆఫ్ ది ఇయర్ అనమాట. నార్మల్గా ఇయర్ కొంత యాంగిల్లో ఇలా మెయింటైన్ అవుతాయి. వెరాజ్ ఈ యాంగిల్ ఫామ్ అవ్వకుండా ఇలా బయటకు వచ్చేస్తే దట్ ఈస్ బ్యాట్ ఇయర్ అనమాట. ఆపరేషన్ ఈజ్ ద ఓన్లీ వన్ అండ్ దెర్ ఇస్ నో మెడిసిన్ ఆర్ ఎనీ అదర్ రీజన్. ఈ ఆపరేషన్ ఎప్పుడు చేయొచ్చు అంటే కనుక 6 to 7 years అప్పుడు చేసుకుంటే మంచిదండి. చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఈ ఫ్రంట్లో ఏమీ ఘాట్లు అనమాట, వెనకాల ఒక సుమారుగా ఒక 1 inch మేబీ 1 inch ఇన్సిషన్ అనమాట వెనకాల వేస్తాము. వేసి ఆ తర్వాత ఏంటంటే అవసరం అనుకుంటే ఈ కార్టిలేజ్ని కొంచెం వీకెన్ చేయాలన్నమాట. జస్ట్ కుట్లేసి కుడతాం కాదండి, ఒక్కోసారి కొంచెం స్కోరింగ్ అంటాం. స్కోరింగ్ అంటే ఆ కార్టిలేజ్ని ఏంటంటే పార్షియల్ థిక్నెస్గా కట్ చేస్తాం ఎక్కడైతే మనకు ఫోల్డ్స్ రావాలో దానికి ఆపోజిట్ సైడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఒక పక్కకు వంగుతుంది అనమాట. వంగి మనకి కుట్లు వేయడానికి ఉపయోగపడుతుంది, వీలవుతుంది. వేరేజ్ అలా చేయకుండా ఒక్కొక్కసారి బాగా స్ట్రాంగ్ ఉన్న కార్టిలేజ్ ఏమవుతుందంటే అలా చేయకుండా మనం డైరెక్ట్గా ఒక్కొక్కసారి చేస్తే కనుక కుట్లు వేస్తే ఆ సూచర్ మెటీరియల్స్, మేము వేసే మెటీరియల్స్ చాలా ఫైన్గా ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే కట్ త్రూ అయిపోయి మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. అందుకని అవసరం అనుకుంటే స్కోరింగ్ కూడా చేస్తాం దాన్ని, అంటే వీకెన్ చేయటం కోసం చేసి అలాగా కుట్లు వేస్తాం అన్నమాట. ఆ కుట్లు వేసినాక ఆ తర్వాత స్కిన్ క్లోజ్ చేసేయచ్చు అన్నమాట. మనకు బయట కనిపించే చెవి భాగం అంతా కార్టిలేజ్ అనే మెత్తటి మృదులాస్థి కణజాలంతో కూడి ఉంటుంది. అందుకే మెత్తగా ఉంటుంది. చెవి నిర్మాణంలో లోపాలు అంటే చెవుల పరిమాణం పెద్దగా ఉన్నా, తమ్మెలు చిన్నగా ఉన్నా, బాగా సాగిపోయి ఉన్నా, లేదా తమ్మెలు తెగిపోయి ఉన్నా, చెవులు రెండు తలకు బాగా అతుక్కుపోయినట్లు ఉన్నా, చెవులు వంకర టింకరగా ఒక ఆకృతి లేనట్టుగా కనిపిస్తున్నా, చెవి మధ్య భాగంలో చీలిక వచ్చినట్టుండడం, కొన్నిసార్లు అసలు చెవులే సరిగ్గా నిర్మాణం జరగకపోయినా ఇలాంటి లోపాలు అన్నింటినీ నేడు అధునాతన ప్లాస్టిక్ సర్జరీల సాయంతో చక్కగా సరిచేయొచ్చు. కొన్నిసార్లు ప్రమాదాలకు గురైనప్పుడు చెవుల ఆకృతి దెబ్బతినిపోతుంటుంది.
ఇలాంటప్పుడు ఓటోప్లాస్టీ అనే సర్జరీ సాయంతో చెవులను మనకు కావలసిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. అవసరమైతే చెవి మొత్తాన్ని పునర్నిర్మాణం చేయవచ్చు. చెవిలో కొద్ది భాగాన్ని మాత్రమే సరిచేయాల్సి ఉన్నప్పుడు రెండో చెవిలోని కార్టిలేజ్ని తీసుకుంటారు. ఎక్కువ భాగం పునర్నిర్మించాల్సి వస్తే రిబ్స్ ప్రాంతం నుంచి కార్టిలేజ్ తీస్తారు. తలపై భాగం నుంచి స్కాల్ప్ నుంచి చర్మం తీస్తారు. చెవి కంతలు పెద్దవైతే పార్థో టెక్నిక్తో రంధ్రాన్ని చిన్నదిగా మామూలుగా చేస్తారు. కుట్లు అంటే ఈ కట్ లేకుండా కూడా కొన్ని రకాల ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ ఆపరేషన్ ఏంటంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక నీడిల్ తోటి పాస్ చేయడం అనమాట. ఆ నీడిల్తో పాస్ చేసడానికి ముందు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ పార్ట్ని బెలూన్ చేయాలి మనం. ఈ స్కిన్ చాలా టైట్గా కార్టిలేజ్కి అతుక్కుని ఉంటుంది. అక్కడ కొంచెం సెలైన్ ఆర్ జైలుకిన్ అనేది కొంచెం మెటీరియల్స్ తోటి మేము ఏం చేస్తామంటే ఈ కార్టిలేజ్ నుంచి ఆ స్కిన్ని సెపరేట్ చేస్తాం, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసి నాకు ఏం చేస్తామంటే ఈ వెనకాల నుంచి ఆ నీడిల్ని ఓన్లీ కార్టిలేజ్ అంటే స్కిన్లోంచి జస్ట్ స్మాల్ కట్, చిన్న స్టాబ్ ఇన్సిషన్ అంటే హార్డ్లీ 2 to 3 millimeters ఏమన్నా ఒక చిన్న స్టాబ్ లాగా ఒక కట్ చేసి దాంట్లోంచి నీడిల్ పాస్ చేసి ఓన్లీ ఆ కార్టిలేజ్ అంటే మృదులాస్థి దాని నుంచి తీసుకుని మళ్ళీ కార్టిలేజ్ నుంచి పాస్ చేసి ఆ రెండు ఎడ్స్ని మళ్ళీ ఇలా ఉండేదాన్ని రెండు పాస్ చేస్తే మళ్ళీ ఇలా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇలా ఫోల్డ్ అవుతుంది వెనక పక్కకి. సో ఫోల్డ్ అయ్యి దాన్ని స్టిచ్ చేసేస్తాం అనమాట. అప్పుడు మనకేంటంటే కట్ లేకుండా కూడా ఆ ఓన్లీ నీడిల్ తోటి ఆర్ దీన్ని ఏమంటారంటే కట్లెస్ సర్జరీ ఆర్ ఇన్సిషన్ లెస్ అనమాట, ఆర్ స్కార్లెస్ అని కూర్చుకోండి అనమాట. ఈ స్కార్లెస్ అనే మెథడ్ ఆఫ్ లేట్ ఈస్ బికమింగ్ పాపులర్ అనమాట. బట్ అన్నిట్లోనూ పాసిబుల్ కాదండి. ఒక్కొక్కసారి ఇందా చెప్పినట్టుగా స్ట్రాంగ్ కార్టిలేజెస్ ఉంటే ఏమవుతుందంటే ఇలా వేసిన కుట్లు ఒక్కొక్కసారి కట్ త్రూ అయ్యి మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకని మనకి తెలుస్తాయి. బట్ ఇట్స్ బెటర్ టు అటెంప్ట్ ఆల్సో అండ్ దెన్ సీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆఫ్టర్ సీయింగ్ ద కార్టిలేజ్ యొక్క మనకు స్ట్రెంగ్త్ అయ్యి కూడా. సో ఆ విధంగా ఈ రెండు రకాలుగాను చేసుకోవచ్చు అనమాట. చేసుకున్నాక ఆపరేషన్ అయినాక ఏంటంటే కొన్ని జస్ట్ ఫ్యూ ప్రికాషన్స్ అనమాట. మనకి డ్రెస్సింగ్ మామూలుగా డ్రెస్సింగ్ పెట్టినాక ఏంటంటే ఇయర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కొంచెం ఫ్యూ డేస్ పాటు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇయర్ని ప్రొటెక్ట్ చేసుకోవటం స్మాల్ కాక ఎస్పెషల్లీ బేబీస్లో ఏం చేస్తామంటే ఇటువంటి ప్రొటెక్ట్ చేసుకోవటం ఒక చిన్న కప్పులాగా పెడతాం. కప్పులాగా పెట్టి ఒక ప్లాస్టర్ వేసేస్తాం అన్నమాట చిన్నపిల్లలు అయితే కనుక. వేరేస్ కోఆపరేటివ్గా ఉన్న చైల్డ్లో అయితే కనుక అటువంటిది ఏం అక్కర్లేదండి. ఓపెన్ మెథడ్ అంటే ఏదైనా స్మాల్ డ్రెస్సింగ్ పెట్టినాక తర్వాత ఓపెన్గా కూడా వదిలేయచ్చు అనమాట. ముఖ ఆకృతిని సుసంపన్నం చేయడంలో చెవులది కూడా ప్రధాన పాత్రే. రకరకాల కారణాల వల్ల చెవికి సంబంధించి అనేక లోపాలు తేడాలు రావచ్చు. అయితే ఒకప్పటిలా వాటిని ఏం చేయలేమని జీవితాంతం భరించాల్సిన పనిలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటోప్లాస్టీ వంటి చికిత్సలతో చెవి లోపాలను చక్కగా సరిచేయచ్చు. అసలు చెవి నిర్మాణమే సరిగ్గా జరగకపోయినా కూడా వాటిని కొత్తగా పునర్నిర్మించగల శస్త్రచికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ శస్త్రచికిత్సల్లో రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద ఉండదు. అయితే సర్జరీ తర్వాత ఘాట్లు, కోతలు మానడానికి సుమారుగా 1 వారం రోజులు పడుతుంది. ఒకప్పటితో పోలిస్తే పురుషుల్లో సంతాన రాహిత్యం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల్లో తేలిన సత్యమిది. తగినంత వీర్యం ఉత్పత్తి కాకపోవడం, వీర్యంలో శుక్రకణాలు తగినన్ని లేకపోవటం, ఉన్న కణాలు కూడా మంచి ఆరోగ్యంతో లేకపోవటం అనేవి పురుషుల్లో సంతాన రాహిత్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ రకమైన పరిస్థితికి అస్తవ్యస్తమైన జీవనశైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, మితిమీరిన ఒత్తిళ్లు, ఆందోళనలు, పొగ, మద్యం వంటి వ్యసనాలు ఇలా చాలా కారణాలు కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. పురుషుల్లో సంతాన సాఫల్యతను దెబ్బతీస్తున్న అంశాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజంగా మగవారిలో పురుషత్వం అనేది తగ్గిపోతా ఉందా అని మనం ప్రశ్నించుకుంటే కొంతవరకు అది నిజమని, కొంతవరకు అది మనం స్వయంకృతాపరాధమని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా? దర్ మెయిన్లీ 2 factors. అవర్ పర్సనల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, నెంబర్ 2 మనలో మనమేం చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఈ 2 ఆధారపడి ఉంటాయి. చాలామంది వచ్చి నాకు ఎరెక్షన్ రావట్లేదు, నేను కలవలేకపోతున్నా అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. 90% ఆఫ్ దెమ్ ఈ ఎరెక్షన్ సరిగా లేని వాళ్ళలో 90% వాళ్ళకి ఎలాంటి జబ్బులు లేవండి. ఫిజికల్గా ఎలాంటి జబ్బులు లేవండి. జస్ట్ సైకలాజికల్ ఇష్యూస్. సైకలాజికల్ ఇష్యూస్ అంటే ఇలాంటివి. నేను కలవగలుగుతానో లేదో, అసలు కలవడం ఎందుకు, లేకపోతే నెంబర్ 2 నా వర్క్ స్ట్రెసెస్ ఆర్ సో మచ్, టార్గెట్ రీచింగ్ ఈజ్ సో మచ్, ఇలాంటి వాటి వల్ల, లేకపోతే ఈ రోజే కలవాలి రేపు కలవడానికి లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అసలు పర్ఫార్మెన్సే తగ్గిపోతూ ఉంది. సో ఒక్కటిగా ఆలోచిస్తే ఏమిటి అంటే, నెంబర్ 1 ఏది టైం బౌండ్ కాదండి. ఇలా టైం ప్రకారం అయిపోవాలి అనుకోవడం ఫస్ట్ తప్పు. నెంబర్ 2 మీరు ఎలా ఉంటారో మీ నుంచి వచ్చే స్పర్మ్స్ కూడా అలానే ఉంటాయి.
If you are under stress, they are under stress. If you are healthy and normal, they are also healthy and normal. If you are unhealthy, they are also unhealthy. సో మనం ఆరోగ్యం ఎలా కాపాడుకుంటున్నాం అనేది మనం చూస్తే అవి కూడా అలానే ఆరోగ్యంగా ఉంటాయి. మనమే అనారోగ్యంలో ఉన్నాం, డ్రగ్స్ తీసుకుంటున్నాం, ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నాం, సిగరెట్ తాగుతున్నాం, అవి ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతాయండి? సో ఈ చిన్న తిరకాసిని అర్థం చేసుకోకుండా మనం చాలా మటుకు ఇన్ఫర్టిలిటీ మీద రీసెర్చ్లు జరుగుతున్నాయి, ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయడానికి రీసెర్చ్లు జరుగుతున్నాయి తప్ప మనలో మనమే చూసుకోవడమే తగ్గిపోతూ ఉంది. నెంబర్ 2, ఎన్విరాన్మెంట్ అంటారా, అది మీ ఒక్కరి చేతిలో లేదు. ఇది సొసైటీ చేతిలో ఉంది, జనానికం చేతిలో ఉంది. సో దాన్ని మార్చుకోవడం అనేది ఒక వ్యవస్థలో మార్పు రావాలి. అది ఎలానో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గదు, మరి తప్పదండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే రేంజ్ కానీ కోవిడ్ కానీ చూస్తే ఏదో ఒక రోజు అందరూ ఆ ఆలోచనకు వస్తారు, ఆ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ రావడానికి కోరుకుంటారని మనం కోరుకుందాం. కానీ ఫస్ట్ మనలో చేంజ్ వచ్చినప్పుడు కదండి దాంట్లో రావడానికి. సో మనలో చేంజ్ తెచ్చుకోండి, మీరుగా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి, మీ స్పర్మ్స్ కూడా హెల్తీగా ఉంటాయి, మీ పురుషత్వం ఎక్కడికి పోదు. మధుమేహం అనేది ఒక ప్రత్యేకమైన దేహస్థితి. మధుమేహం ఉన్నవాళ్ళు అంతా సక్రమంగానే తింటున్నా కూడా వాళ్ళు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్ అంటారు. పిండి పదార్థాల వంటివన్నీ తీసుకుంటున్నా కూడా వీరిలో శరీరం ఎలాగోలా తంటాలు పడి కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో వీరు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ఆగ్యుమెంటెడ్ స్టార్వేషన్ అనేది బాగా పెరుగుతుంది. ఇక 6 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడటం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో వీరి శరీరంలో ఎసిటోన్, ఎసిటాల్డిహైడ్, బీటా హైడ్రాక్సిబ్యూటిరేట్ అనే ఆమ్ల పదార్థాల స్థాయిలు చాలా ఎక్కువైపోతాయి. వీటిని కీటోన్ బాడీస్ అంటారు. శరీరంలో వీటి స్థాయిలు పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటూ క్రమేపీ అవి విఫలమైపోతూ ఉంటాయి. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ వంటివి చేయాల్సి వచ్చి గంటల తరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజ్ ఎక్కిస్తూ మరోవైపు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఎప్పుడైనా సరే మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం. కాబట్టి మధుమేహులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసం చేయకూడదు. అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తుందని, దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారిన పడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి మధుమేహం లేనివారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు అప్పుడప్పుడు ఒక క్రమ పద్ధతిలో ఉపవాసం చేయటం మంచిది. దోమలు చూడటానికి అల్ప ప్రాణులే కావచ్చు, కానీ అవి తెచ్చిపెట్టే జబ్బులు మాత్రం అనంతం. డెంగీ, గన్నియా, మలేరియా తదితర విషజ్వరాలన్నీ దోమల పుణ్యమే. వర్షాకాలంలో నిల్వ నీటి కారణంగా దోమల సంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉంటుంది. దోమల నిర్మూలనకు ఇవాళ మార్కెట్లో రకరకాల కాయిల్స్, స్ప్రేలు, మందులు దొరుకుతున్నాయి. అయితే వీటన్నిటికీ మించి మన ఇంట్లోని సహజ సిద్ధంగా లభించే పదార్థాలతోనే దోమకాట్ల నుంచి రక్షణ పొందవచ్చు. దోమకాట్ల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా డెంగీ లాంటి విషజ్వరాలు వ్యాపిస్తాయి. అయితే వీటి బారిన పడకుండా ఉండడానికి మస్కిటో రెపిల్లెంట్, మస్కిటో మ్యాట్ వంటివి ఉపయోగిస్తుంటాం. నిజానికి ఇవి దోమల్ని చంపడమేమో గాని వాటిలో ఉండే రసాయనాల వల్ల మన ఆరోగ్యానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. మరి వాటి అవసరం లేకుండా సహజ సిద్ధంగా దోమల బెడదను తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. దోమల బెడదను తప్పించుకునేందుకు నిత్యం మస్కిటో కాయిల్స్ని వెలిగించే బదులు సాయంత్రం కాగానే కిటికీలు, తలుపులు మూసి కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి 15 నిమిషాల పాటు పొగ వేస్తే ఇక దోమలు మళ్లీ ఇంట్లోకి రావు. ఒకవేళ వేప ఆకులు లేకపోతే కర్పూరంతో పొగ వేసినా సరిపోతుంది. అలాగే అరోమా ల్యాంప్స్లో కర్పూరం, సాంబ్రాణి, వేప నూనె, యూకలిప్టస్ ఆయిల్, లెమన్ గ్రాస్ నూనె, లావెండర్ నూనె పరిమళాలు వెదజల్లడంతో పాటు దోమల బెడద కూడా ఉండదు. ఇక 4 వెల్లుల్లిపాయలను దంచి ఏదైనా కొంచెం నూనె లేక నెయ్యితో పాటు కాస్తంత కర్పూరం కలుపుకుని వెలిగించుకుంటే ఆ పొగకు దోమలు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతుంది. లిక్విడ్ రీఫిల్స్, మస్కిటో మ్యాట్స్ వీటికంటే ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వేప నూనెకి అంతే మోతాదులో కొబ్బరి నూనె కలిపి శరీరానికి రాసుకుని పడుకుంటే దాదాపు 8 గంటల వరకు దోమలు కుట్టకుండా ఉంటాయి. ఇక దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు ఇంట్లో ఇంటి సమీపంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ నీరు నిలిస్తే ఆ నీటిపై దోమలున్న ప్రాంతాల్లో తులసి రసాన్ని చల్లితే ప్రయోజనం ఉంటుంది. ఇంటి చుట్టూ తులసి, వేప, యూకలిప్టస్ వంటి చెట్లు ఉంటే దోమల శాతం తగ్గుతుంది. ఒక కుండీలో కలబంద మొక్క పెంచుకుంటే దోమకాటుకి ఔషధంలా పనిచేస్తుంది. దోమ కుట్టిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకులు లేదంటే వేప ఆకుల పేస్ట్ని రాసినా ఆ ప్రాంతంలో దద్దుర్లు, దురద వంటివి రావు. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమల్ని, దోమకాట్లని చాలా వరకు తప్పించుకోవచ్చు. కారం, మసాలాలు అతిగా తినేవారికి పొట్టలో అల్సర్లు రావటం సహజమే. అయితే సాత్వికాహారం తీసుకుంటున్న పొట్టలో అల్సర్లు పుట్టుకొస్తూ ఉంటే, ఎసిడిటీ, గ్యాస్ బాధలు తీవ్రంగా మారుతూ ఉంటే, కొద్దిగా తిన్న పొట్టంతా ఉబ్బరిస్తూ ఉంటే అది ఖచ్చితంగా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా పనే అంటారు డాక్టర్లు. అపరిశుభ్రమైన ఆహారాలు, బయట తిండి ఎక్కువగా తినేవారి పొట్టలోకి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెచ్ పైలోరీకి సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మనిషికి తిన్నది వంటపట్టకుండా పోవడం, అల్సర్లు, ఎసిడిటీ బాధలతో పాటుగా పొట్టకు క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో హెచ్ పైలోరీ బ్యాక్టీరియాతో పొంచి ఉన్న ముప్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు కారణాలేంటి? మోస్ట్లీ స్మోకింగ్, సిగరెట్లు తాగే వాళ్ళలో వస్తుంది. కొంతమందిలో ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ రిస్క్ ఉంటుంది, ఒకళ్ళలో క్యాన్సర్ వస్తే వాళ్ళలో వస్తుంది. ఈ క్యాన్సర్స్ జపాన్లో ఎక్కువ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కానీ ఫుడ్ పైప్లో వచ్చే క్యాన్సర్స్ కానీ. ఎందుకు అక్కడ వస్తుంది అని అంటే హిరోషిమా, నాగసాకి మనం విన్నాము, న్యూక్లియర్ ఇవి పడినప్పుడు పొల్యూషన్, వీటి వల్ల అక్కడ వచ్చిన కంటామినేషన్. కొంతమంది సాల్టెడ్ ఫిష్ అంటే ఉప్పు చేపలు తింటూ ఉంటారు, వాళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువ? గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ ఏ ఏజ్లోనే రావచ్చు. మోస్ట్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎర్లీగా వస్తుంది. దీనికి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా అని చెప్తే, ఎస్పెషలీ పెద్ద పేకి క్యాన్సర్ రిస్క్ ఉన్న దానికి జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తాము, వాళ్ళలో ఎక్కువ తెలుస్తుంది. కానీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్కి ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఈ పర్టికులర్ గైడ్ లైన్స్ ఎక్కడ ఫామ్ అవ్వలేదు. కానీ ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే గ్యాస్ట్రోస్కోపీ ఎంతసేపు పడుతుంది, 5-10 మినిట్స్లో అయిపోతుంది. సో ఇట్స్ నాట్ ఏ వెరీ డీప్ ఇన్వేజివ్ ప్రొసీజర్, దాన్ని చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి మనం చెక్ చేయించుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. ఎవరికైతే స్టమక్లో అల్సర్ ఉండి హీల్ అవ్వట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో పొట్టలో అల్సర్ ఉంటే కంపల్సరీ 6 వారాల తర్వాత మళ్ళీ ఎండోస్కోపీ చేయించుకుని అల్సర్ హీల్ అయిందని తెలిస్తే కానీ వీళ్ళల్లో క్యాన్సర్ రిస్క్ తక్కువ ఉంటుంది అని కానీ నిర్ధారించిన తర్వాత ఆ పేషెంట్ డిశ్చార్జ్ చేయం. సో పొట్టలో అల్సర్ ఉంది కానీ రెండోసారి ఫాలో అప్ అవ్వలేదు అని అంటే అల్సర్ హీల్ అవ్వకపోతే క్యాన్సర్గా మారుతుంది. కొంతమంది పేషెంట్స్లో వేరు వేరు రీజన్స్ వల్ల సర్జరీ జరుగుతుంది, ఈ పొట్టని బైపాస్ చేయడం వల్ల అయితే ఎలా ఉంటుంది. ఎనీ గ్యాస్ట్రిక్ సర్జరీస్ కనుక అంత ముందు అయితే వాళ్ళలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న లైనింగ్ అక్కడ యాసిడ్కి ఆ పర్టికులర్ దానికే ఉంటుంది. అదే కనుక మనం బైపాస్ చేసామనుకోండి వాళ్ళల్లో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉన్న అందరికీ క్యాన్సర్ వస్తుందా? చాలా అధికంగా ఉంటుంది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. చాలామంది భయపడిపోతారు, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వస్తే క్యాన్సర్ వచ్చేస్తుందా, ఎందుకు వస్తుంది, ఏంటి? దీంట్లో ఏమీ లేదు. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ చాలా కామన్, ఇండియాలో 80% ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుంది అని అంటే ఈ ఇన్ఫెక్షన్ అధికంగా ఉండటం వల్ల కంటిన్యూస్గా స్టమక్లో ఇరిటేషన్ కాజ్ చేస్తూ ఉంటుంది, అల్సర్ ఫామ్ చేస్తూ ఉంటుంది. ఒక అల్సర్ నుంచి దాంట్లో ఒక సెల్స్లో మార్పిడి రావడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇది స్టమక్ని నేను ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అల్సర్లు క్రియేట్ చేసి దాని నుంచి క్యాన్సర్లు కూడా వస్తూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉంటే వాళ్ళకి రెగ్యులర్ అబ్జర్వేషన్లో ఉండాలి, ఎరాడికేషన్ కావాల్సి వస్తుంది. రెండో పాయింట్, ఏ సిమ్టమ్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తే? వీళ్ళు ఏమంటే కడుపు ఉబ్బరము, కొద్దిగా తిన్న ఆయిస్ పడిపోవటము. మూడోది కొంతమంది తీసుకున్న ఆహారం పూర్తిగా బయటకు వెళ్ళక వాంతులు అవటం కానీ, బరువు తగ్గడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లేకపోతే మోషన్లో నలగ రావడం కూడా జరుగుతూ ఉంటుంది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్. కొంతమందిలో ఏంటంటే పర్టికులర్ బ్లడ్ గ్రూప్ ఏ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో దీనికి కావాల్సిన టెస్ట్ ఏంటి, ఎలా తెలుసుకుంటారు? చూస్తే ఎండోస్కోపీ ద్వారా చూస్తూ ఉంటాం. తర్వాత రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ తీసుకుంటాం. దాంట్లో స్టేజ్లు ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. గ్యాస్ట్రిక్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఏమవుతుంది, ఈ స్టేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది.
డౌన్ స్టేజింగ్ అంటాం కొన్నిసార్లు. దీనిలో ఏం చేస్తామంటే ఫస్ట్ కీమోథెరపీ అది ఇచ్చి ఇంత ఉన్న క్యాన్సర్ని తగ్గించిన తర్వాత అప్పుడు తీయాల్సిన సర్జికల్ రిస్క్ని తగ్గించుతాం అన్నమాట. ఈ కొద్ది పార్ట్ వరకే తీయడం జరుగుతుంది. దానివల్ల కీమోథెరపీ కావాల్సి వస్తుంది, కొన్నిసార్లు సర్జరీ కావాల్సి వస్తుంది, రెగ్యులర్ మానిటరింగ్ కావాల్సి వస్తుంది. సో ఎవరికైతే రెగ్యులర్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయో, వాళ్ళల్లో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉన్నదో, ట్రీట్మెంట్ వాడినా తగ్గలేదనుకున్నారో, బరువు తగ్గుతున్నారు అనుకున్నారో, వాళ్ళు ఇమీడియట్గా గ్యాస్ట్రంటాలజీ ఒపీనియన్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే ఈ క్యాన్సర్ నుంచి నిర్మూలించవచ్చు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ను ఎలా నివారించుకోవాలి? ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నదో, ఎవరైతే స్మోకింగ్ లేకపోతే కొంతమంది గుట్కా అలాంటివి వేసుకుంటూ ఉంటారో వాళ్ళలో కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. మూడో పాయింట్ ఏంటి, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అధికంగా ఉన్నవాళ్ళు, తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకున్న గ్యాస్ ప్రాబ్లం తగ్గని వాళ్ళు, హై రిస్క్ పేషెంట్స్, వీళ్ళు రెగ్యులర్గా గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఫాలోఅప్లో ఉంటే వాళ్ళ యొక్క గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నిర్మూలించవచ్చు. పొట్టలో అల్సర్లు, ఎసిడిటీ బాధల్ని తెచ్చిపెట్టే హెచ్ పైలోరీకి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో సరైన వైద్యం తీసుకుంటే హెచ్ పైలోరీ బాధల నుంచి త్వరగానే బయటపడొచ్చు. ఇక పరిశుభ్రమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు తీసుకోవటం ద్వారా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా పొట్టలోకి చేరకుండా చూసుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరముతో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను పొడి చేసి నీటిలో వేసి బాగా మరిగించండి. ఆపై కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండండి. పొట్టలో బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.